హలో, వెరీ గుడ్ మార్నింగ్ అండి. రేపు అనగా 22 రోజు ఇంటర్మీడియట్లో పొలిటికల్ సైన్స్ ఎగ్జామ్ ఉంది రేపు. సో ఈ పొలిటికల్ సైన్స్ అనేది 100 మార్క్స్ పేపర్. సో డీటెయిల్డ్గా మీకు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే రేపే ఎగ్జామ్ ఉంది కాబట్టి. సెక్షన్ 1లో మీకు ఆన్సర్ ఎనీ 5 ఈచ్ క్యారీస్ 8 మార్క్స్. సో సెక్షన్ 5లో 8 మార్క్ క్వశ్చన్స్ వస్తాయండి. ఇవి మీరు ఎనీ 5 రాయాలి. 8 5 40 మార్క్స్. సో నేను ఆల్రెడీ మీకు ఒక 22 క్వశ్చన్స్ నేను తయారు చేశాను. 8 మార్క్స్ మాత్రమే చెప్తాను. డిస్టింగ్విష్ బిట్వీన్ స్టేట్ అండ్ గవర్నమెంట్. అంటే స్టేట్ అంటే ఏంటి, గవర్నమెంట్ అంటే ఏంటి. ఎగ్జామిన్ ద పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉన్నటువంటి ఎక్స్ట్రీమ్ పవర్స్ ఏంటి, మీకు టెక్స్ట్ బుక్లో ఉంటుంది, అలాగే మోడల్ పేపర్లో క్వశ్చన్ ఉంటుంది. ఎక్స్ట్రీమ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే పీఎంతో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఏదైనా బిల్స్ ఉంటే గెజెట్ వదులుతారు. అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇట్లా కొన్ని ఉంటాయి. తర్వాత వాట్ పవర్స్ ఆర్ ఎక్సైజ్డ్ బై ద గవర్నర్. సో ప్రెసిడెంట్ ఎట్లయితే ఇండియాకి పెద్దనో స్టేట్కి గవర్నర్ పెద్ద. సో వాట్ ఆర్ ద పవర్స్ ఎక్సైజ్డ్ బై ద గవర్నర్. రైట్ అండ్ ఎస్సే ఆన్ ఫండమెంటల్ రైట్స్. అంటే ఒక మనిషికి మన ఇండియాలో వీ హ్యావ్ ఫండమెంటల్ రైట్స్. సో ఆ ఫండమెంటల్ రైట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, ఇండిపెండెంట్ సంస్థ అది. సో దానికి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఉంటాడు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు, ముగ్గురు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఫంక్షన్స్ ఏంటి, వాళ్ళు ఎలా ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు, యూ హవ్ టు రైట్ అబౌట్ ఇట్. ఎక్స్ప్లెయిన్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గాంధీయిజం. ఇది క్వశ్చన్ రావచ్చు, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ రూల్లో ఉంది కాబట్టి ఇది రావచ్చు. వాట్ ఆర్ ద 6 బేసిక్ ఫ్యూచర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. అంటే హ్యూమన్ రైట్స్ ఒక బేసిక్ ఫ్యూచర్స్ ఏంటి. డిస్కస్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఎటువంటి పవర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్కే సర్వాధికారాలు ఇచ్చారు. సో ఇట్లా ఈ విధంగా ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కి ఎటువంటి పవర్స్ ఉంటాయి. ఎక్స్ప్లెయిన్ ద ఒరిజినల్ అండ్ అపిలేట్ జ్యూరిడిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. డిస్కస్ ద ఫంక్షన్స్ ఆఫ్ పార్లమెంట్. ఆ పార్లమెంట్ ఫంక్షన్స్ ఏంటి, లోక్సభ, రాజ్యసభది. ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ క్యాస్ట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. అంటే క్యాస్ట్ అనే కులం, ఈ కులం అనేది మన ఇండియన్ పాలిటిక్స్లో ఎటువంటి ప్రభావం చూపెడుతుంది. ఎక్స్ప్లెయిన్ కాంపోజిషన్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ యూనియన్ పబ్లిక్ కమిషన్. యూపీసీ అంటే ఏంటి, అది ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్ పెడుతుంది, గ్రూప్ 1 ఎగ్జామ్స్ పెడుతుంది. ఎక్స్ప్లెయిన్ సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. రైట్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ టెర్రరిజం. ఎక్స్ప్లెయిన్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్, యుఎన్ఓ. తర్వాత డిస్క్రైబ్ ద మెయిన్ డిటర్మినెంట్స్ ఆఫ్ ది ఇండియన్ ఫారెన్ పాలసీ. డిఫైన్ నేషనల్ పార్టీ అండ్ ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. ఇది ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మన రూలింగ్లో ఉంది కాబట్టి క్వశ్చన్ రావచ్చు. నేషనల్ పార్టీ అంటే ఏంటి, అలాగే ఇండియాలో అత్యంత ఓల్డెస్ట్ నేషనల్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ కాబట్టి క్వశ్చన్ రావచ్చు రేపు. డిఫైన్ నేషనల్ పార్టీ అండ్ ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. డిస్క్రైబ్ ద కాంపోజిషన్ ఆఫ్ హైకోర్ట్. హైకోర్టు ఎలా ఫంక్షన్ అవుతుంది. డిస్క్రైబ్ ద ఫంక్షన్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. మన సీఎం యొక్క అధికారాలు ఏంటి, ఎలా ఫంక్షన్ చేస్తారు. అలాగే డిస్క్రైబ్ ద పవర్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ రూల్ ఉంటుంది, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ పోయినామనుకోండి, అక్కడ ప్రెసిడెంట్ రూల్ చేస్తాడు, మన దగ్గర ప్రైమ్ మినిస్టర్. డిఫైన్ సావర్నిటీ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ కైండ్స్. ఇవి 8 మార్క్స్. 8 5 40 మార్క్స్. అలాగే ఇందులో సెక్షన్ 2 ఉంటుంది. సెక్షన్ 2 ఏంటంటే 4 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. 9 4 36 మార్క్స్. సో నేను దాదాపుగా 36 మార్క్స్ 4 మార్క్స్వి ఒక 38 తయారు చేస్తాను. నేను అవన్నీ కూడా క్వశ్చన్స్ చెప్తాను. దయచేసి మీ అందరూ కూడా ఏంటంటే ఈ క్వశ్చన్స్ వినడమే కాదు, మీకు మోడల్ పేపర్లో కానీ టెక్స్ట్ బుక్లో కానీ ఉంటాయి క్వశ్చన్ ఆన్సర్స్. ఒకసారి రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ద టర్మ్ గవర్నమెంట్. 4 మార్క్స్ ఇవన్నీ కూడా. రైట్ అబౌట్ ద టెన్యూర్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. అంటే ఒక సుప్రీం కోర్టులో జడ్జిగా ఎన్నికైనప్పుడు ఆయన టెన్యూర్ ఎంత, సింపుల్గా రాయాలి. డిస్కస్ ద సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. రైట్ ఏ నోట్ ఆన్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్. డిస్క్రైబ్ ద కాంపోజిషన్ ఆఫ్ హైకోర్ట్. ఇది 8 మార్క్స్ 4 మార్క్స్ కంబైన్ ఉంది చూడండి. వాట్ ఈజ్ పంచశీల్. ఈ పంచశీల ప్రణాళిక అంటే ఏంటి. ఎక్స్ప్లెయిన్ ఎనీ 4 పాయింట్స్ ఇన్ స్కోప్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. డిస్కస్ రోజీ థియరీ ఆఫ్ జనరల్ విల్. డిఫైన్ ద ఫ్యూచర్స్ ఆఫ్ సావర్నిటీ. ఎక్స్ప్లెయిన్ కైండ్స్ ఆఫ్ జస్టిస్. డిస్కస్ లిబరలిజం. వాట్ ఈజ్ డెమోక్రసీ. ఎక్స్ప్లెయిన్స్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. డెమోక్రసీ అంటే ఫర్ ద పీపుల్ బై ద పీపుల్. ఎక్స్ప్లెయిన్ లెజిస్లేచర్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్, అసెంబ్లీ లెజిస్లేచర్స్. రైట్ అబౌట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. చాలా ఇంపార్టెంట్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. మనము కాన్స్టిట్యూషన్ తయారు చేసేంత వరకు కూడా ఇండియాలో మనము ఇదే యాక్ట్ని మనం ఫాలో అయ్యాం. రోల్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ. అంటే మనం కాన్స్టిట్యూషన్ తయారు చేసేటప్పుడు
ద రోల్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ, రైట్ బ్రీఫ్లీ ఆన్ రైట్ టు ఈక్వాలిటీ, రైట్ బ్రీఫ్లీ ఆన్ గాంధీయన్ ప్రిన్సిపల్స్, ఆర్టికల్ 39 అంటే ఏంటి, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫండమెంటల్ డ్యూటీస్, హౌ ఈస్ ప్రైమ్ మినిస్టర్ అపాయింటెడ్ అంటే పిఎంని మనం ఎలా అపాయింట్ చేస్తాం, ఎక్స్ప్లెయిన్ ద మెథడ్ ఆఫ్ ఎలక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్. మరి మీకు అందరూ తెలిసిందే ప్రెసిడెంట్ డైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటాయి పీపుల్తోని, అవి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటాయి, ప్రజాప్రతినిధుల చేత ఎన్నిక అవుతుంది, దాని గురించి రాయాలి. రైట్ బ్రీఫ్లీ ఆన్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, పిఎస్సి అంటాం. ఇది మన బడ్జెట్ సమావేశాలు కానీ అసెంబ్లీ సమావేశాలు కానీ పార్లమెంట్ సమావేశాల ముందు దీన్ని పెడతారు. హౌ ఈస్ గవర్నర్ అపాయింటెడ్ అంటే ఒక రాష్ట్రానికి గవర్నర్ని ఎలా అపాయింట్ చేస్తారు, డిస్క్రైబ్ పవర్స్ ఆఫ్ లెజిస్లేచర్ అసెంబ్లీ, కాంపోజిషన్ ఆఫ్ హైకోర్ట్, హౌ ఆర్ సబార్డినేట్ కోర్ట్స్ ఇన్ డిస్ట్రిక్ట్ ఆర్గనైజ్, కాంపోజిషన్ ఆఫ్ గ్రామ పంచాయత్, వాట్ ఈజ్ యూపీఎస్సి ఫుల్ ఫామ్ ఏంటి, వాట్ ఈజ్ నోటా అంటే తెలుసు కదా మీకు, మన దీంట్లో ఎలక్షన్స్లో మనకి ఈవీఎం మిషన్లో ఉంటుంది, వాట్ ఈజ్ ఈవీఎం మిషన్, ఎక్స్ప్లెయిన్ పార్టీ సిస్టమ్ ఇన్ ఇండియా, వాట్ ఆర్ ముల్కీ రూల్స్ మనకి హైదరాబాద్లో ఉండే, రైట్ అబౌట్ ఇంటెలెక్చువల్ కాంట్రిబ్యూషన్ టు తెలంగాణ మూమెంట్, భరోసా సెంటర్స్, వాట్ ఈజ్ ఫారెన్ పాలసీ, ఇండో పాక్ వార్ 1971 ఇది రావచ్చా మరి పొద్దున, ఇండో పాక్ వార్ 1971, డిస్కషన్ ఆఫ్ ఆర్గన్స్ ఆఫ్ యుఎన్ఓ, వాట్ డూ యూ మీన్ బై జెండర్ పాలిటిక్స్, అండ్ రైట్ ఎ నోట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్. సో ఇవి వచ్చేసి మీకు 34 క్వశ్చన్స్ ఉంటాయి 4 మార్క్స్వి. సో 8 మార్క్స్ ఏమో 5 రాయాలి, 4 మార్క్స్ ఏమో 9 రాయాలి. సో మీకు 8 5 40, 9 4 36, 40 + 36 ఎంతమా 76 మార్క్స్ అయిపోయినాయి. తర్వాత సెక్షన్ సి, సో 40 + 36 76, సెక్షన్ సి వచ్చేసి 8 2 16 మార్క్స్, 8 2 16 మార్క్స్. సో ఈ 16 మార్క్స్ ఎలా ఉంటుంది చూడండి, 2 మార్క్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. రైట్ ద మెథడ్స్ ఆఫ్ స్టడీ ఇన్ పొలిటికల్ సైన్స్, రైట్ అబౌట్ మహాశక్తి కేంద్రాస్, వాట్ ఈజ్ బాండంగ్ కాన్ఫరెన్స్, స్టేట్ టెర్రరిజం, రైట్ అబౌట్ కార్గిల్ వార్ అంటే ఏంటి. నెక్స్ట్ ఇంకా మీకు 2 మార్క్స్ చాలా సింపుల్గానే ఉంటాయి, పెద్ద కష్టమేమి ఉండదు 2 మార్క్స్. వాట్ ఈజ్ మ్యాండమస్, మెన్షన్ ఎనీ 4 లాస్ ఆఫ్ సోర్స్ ఆఫ్ లాస్, ఫైనాన్స్ కమిషన్ అంటే ఏంటి, సరెండర్ ఆఫ్ ది పాకిస్తాన్ ఆర్మీ ఇన్ 1971, కోరం అంటే ఏంటి. తర్వాత మీకు ఇవన్నీ కూడా కొంచెం చాలా ఇంపార్టెంట్ అమ్మా 2 మార్క్స్ అని చెప్పేది కూడా. అందరూ కూడా కొంచెం పొలిటికల్ సైన్స్ని కొంచెం జాగ్రత్తగా డీల్ చేయండి, ఎందుకంటే మనం చదువుకునే వస్తాయి మ్యాక్సిమము. తర్వాత చూడండి, వాట్ ఆర్ ద కైండ్స్ ఆఫ్ సోషలిజం, ఇవన్నీ 2 మార్క్స్. హేబియస్ కార్పస్ అంటే ఏంటి, హూ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ఎలక్టరల్ కాలేజ్, వాట్ ఆర్ ద మేజర్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్. తర్వాత మీకు 2 మార్క్స్ చూడండి, నేను కొంచెం చాలా క్రోడీకరించి నేను తయారు చేసిన పేపర్ అంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఫాలో కండి. నేను ఆల్రెడీ ఈ పేపర్ని ఎన్నోసార్లు డిస్కస్ చేశాను, కానీ ఏంటంటే కొంచెం ఒకసారి రైటింగ్ ప్రాక్టీస్ చదివితే అయిపోతుంది, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి. వాట్ ఈస్ గ్రామ పంచాయత్, అపీలేట్ ఇన్ జ్యూరిడిక్షన్, ఫజల్ అలీ కమిషన్, మిలిటరీ రిలేషన్ ఇండియా అండ్ మాల్దీవ్స్, నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్, వీవీప్యాట్స్ అంటే ఏంటి, ఎలక్షన్స్ అప్పుడు యూజ్ చేస్తాం వీవీప్యాట్స్. ఇవన్నీ 4 మార్క్స్ చాలా ఇంపార్టెంటే. సో ఇది ఏంటంటే కొంచెం మీరు కొంచెం దీనిపైన మీరు మైండ్ పెడితే అయిపోతుంది. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1999, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ TSWRIS గురించి రాయమంటాడు. వాట్ ఆర్ ద కైండ్స్ ఆఫ్ లిబర్టీ, షేరింగ్ ఆఫ్ గంగా వాటర్ పైన, జాయింట్ యాక్షన్ ప్లాన్ 2005. సో ఇవన్నీ కూడా 2 మార్క్ క్వశ్చన్స్. సో మొత్తం మీద నేను ఆల్రెడీ ఈ పేపర్ని నేను పెట్టడం జరిగింది. నేను మళ్ళీ కూడా యూట్యూబ్లో ఏం చేస్తానంటే ఈ ఫొటోస్ తీసి పెడతాను ఒకసారి. పొలిటికల్ సైన్స్ ఇంపార్టెంట్ పేపర్స్ 9 మార్క్స్ 4 మార్క్స్. సో మొత్తం మీద పొలిటికల్ సైన్స్ పేపర్ 22nd రోజు మీరు రాయబోతున్నారు. నేను చెప్పే ఒక చిన్న సజెషన్ ఏంటంటే, మీకు క్వశ్చన్ వచ్చినా రాకుండా క్వశ్చన్ నెంబర్ రాయండి, దానికి సంబంధించిన ఏది తెలుస్తుందని మీరు పేపర్ పైన పెట్టండి. నేను చెప్తున్నాను చూడండి, మీరు మినిమం టు మినిమం 18 to 20 పేపర్స్ రాయాలి. ఇప్పుడు పేపర్కి 2 మార్కులు వేసినా కూడా
20 పేపర్లు వేస్తే 40 మార్కులు. నేను 10 పేపర్లు రాసేసిన 10 పేపర్లు రాసేసి నాకు 45 మార్కులు రావాలంటే రావు. కాబట్టి ఈ పొలిటికల్ సైన్స్లో నేను చెప్పిన క్వశ్చన్ ఒకసారి చదవండి. టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, అలాగే మోడల్ పేపర్లో కూడా ఈ క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. చదవండి. ఒకసారి వీలవుతే రేపు ఒకటే ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయాక ఇంటికి వచ్చిన తర్వాత కూర్చొని కొన్ని రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీకు రేపటి ఎగ్జామ్ హెల్ప్ అవుతుంది అండ్ 100% మీరు పాస్ అవుతారని చెప్పేసి నేను కోరుకుంటాను. రేపటి పొలిటికల్ సైన్స్ అందరూ కూడా మంచి మార్క్స్ పాస్ కావాలని చెప్పేసి విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పొలిటికల్ సైన్స్ ఎగ్జామ్. థ్యాంక్ యూ వెరీ మచ్.